ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకలైన దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా పూజ. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవ్వనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు మెండుగా కురినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో జరుగుతున్న, వచ్చే వారం జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. తుమ్మ ఫ్రాన్సిస్ మంచి ఉద్యోగం కొరకు సమర్పించేవారు తుమ్మ అనిల్, జోసఫ్, సంధ్య. చింత రమేష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ప్రదీప్, రాధా క్రొత్తగా ప్రారంభించబోతున్న మీ సేవను దేవుడు ఘనంగా దీవించాలని, అభివృద్ధి కొరకు స్నేహస్ని, విన్నీ చరణ్ చదువులు, బంగారు భవిష్యత్తు, దైవాశీస్సుల కొరకు పూజ. ఆకాష్ మంచి ఉద్యోగం, అన్వేష్, ప్రత్యూష్ మంచి చదువులు, రాజశేఖర్, పావని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దైవాశీస్సుల కొరకు పూజ. శ్రీ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు డివైన్ హోమ్ చిల్డ్రన్. జేసు తిరుహృదయం పేరట వేముల త్రివేణికి మరియు లింగ రవితేజకు మంచి జాబ్ వచ్చినట్లుగా పూజను సమర్పించేవారు వేముల వెంకటేశ్వరరావు, ప్రమీల. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు పూజ. నిరుడి శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం. నందు, నిఖిల్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దైవజ్ఞానం, కుటుంబ దైవాశీస్సుల కొరకు పూజ. శోభారాణి శివరెడ్డి తలంపు ప్రకారం కుటుంబం అన్ని బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి, వివాహము, బంగారు భవిష్యత్తు, తలంచిన తలంపును నెరవేరినట్లుగా చేయి పనుల యందు దేవుని తోడ్పాటు కొరకు పూజ. జట్పోల్ తిరుపతయ్య, సుజాత పూర్వీకుల పాపశాపాలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతానవరం, దైవాశీర్వాదముల కొరకు పూజ. అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి, బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలని పూజ. యశ్వంత్ బంధకాల నుండి విడుదల, నెగిటివ్ థాట్స్ నుండి విడుదల, మంచి రిజల్ట్స్ వచ్చినట్లుగా పూజ. పవిత్రకు స్కాలర్షిప్, మంచి జాబ్ మరియు జీవితంలో స్థిరపడినట్లుగా పూజ. బృందకు మంచి జాబ్, జీవితంలో స్థిరపడినట్లుగా పూజ. సునంద సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు పూజ. తేజ సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు పూజ. అనిల్ కుమార్ చేసే ఉద్యోగములు, దేవుని సహాయం, మంచి జ్ఞానం కొరకు పూజ. పి క్రాంతి కుమార్ మంజుల చేసిన మేళలకు కృతజ్ఞతగా, వాహనం దయచేసినందుకు కృతజ్ఞతగా, ఆరోగ్యం, సంతానవరం, దైవాశీస్సుల కొరకు పూజ. కె చందన్ కుమార్ జర్మనీలో మంచి ఉద్యోగం, ఆరోగ్యం, దైవ జ్ఞానం, దైవ భయం, మంచి జీవిత భాగస్వామి కొరకు. మరియు కె శ్రావణ్ కుమార్ వ్రాయబోయే మెడిసిన్, నీట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఫ్రీ సీట్ మరియు కావలసిన జ్ఞానం, జ్ఞాపక శక్తి కొరకు జేసు తిరుహృదయం పేరిట పూజ. తేజ సకల బంధకాల నుండి, సైతాను శక్తుల నుండి విముక్తి కొరకు, దైవాశీస్సుల కొరకు పూజ. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు పూజ. భూలక్ష్మి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. అమలోత్పవి మాతృత్వముతో, అభిషిక్తుని ఆగమనముతో, ఆధ్యాత్మిక సాంగత్యముతో ప్రభు కీర్తన పాడుదము. అమలోత్పవి మాతృత్వముతో, అభిషిక్తుని ఆగమనముతో, ఆధ్యాత్మిక సాంగత్యముతో ప్రభు కీర్తన పాడుదము. ప్రభువే మన కాపరిగా, సప్రసాద సన్నిధిగా, ప్రభు పూజలు పాల్గొనగా రారే జనులారా. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము.
పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా మనం నేర్చుకునే సందేశము ఏంటి అంటే, స్మాల్ బిగినింగ్ బట్ గ్రేటర్ ఎండింగ్, ఓసమ్ అండ్ మార్వలస్ ఎండింగ్స్. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము, దేవదారు, ఎత్తైన కొండ మీద ఉన్న దేవదారు వృక్షం, ఆ వృక్షం మీద ఉన్న ఒక మెత్తని కొమ్మని తీసుకొని నేను సియోను కొండపై నాటెదను అంటున్నాడు దేవుడు. ఇది ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోనియా దేశములో బానిసలుగా అక్కడ ఉన్నారు. వారిని మరలా పునరావాసం కల్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారి ఉనికిని కోల్పోయారు, వారి యొక్క ఉనికిని కోల్పోయారు. అయినా కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మహాజాతిగా గొప్పవానిగా చేస్తానంటున్నాడు. ఆ మొదటి పట్టణములో ఎజెకియేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా. అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది, నేను ఎండిన వాటిని పచ్చగా మార్చెదను, పచ్చగా ఉన్న వాటిని ఎండిన వాటిగా చేసేదను, ఎత్తైన వాటిని కురచగా చేసేదను, కురచగా ఉన్నదాన్ని ఎత్తుగా చేసేదను. విచ్ మీన్స్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. ప్రతిదీ కూడా దేవుని హస్తంలోనే ఉంది. ఏ విధంగా ప్రభు అంటున్నాడో దర్శన గ్రంథంలో, నేను ద్వారములు మూస్తే తెరవలేరు, తెరిచిన దానములను మూయలేరు. సో ఎత్తుగా ఉన్నదాన్ని కురచగా చేయగలడంటే, పేరు ప్రఖ్యాతులు, గొప్ప అధికారము, విస్తారమైన దానిని దేవుడు తగ్గించగలడు. చిన్నగా ఉన్న దానిని, ఉనికి లేని దానిని దేవుడు విస్తారముగా చేయగలడు, గొప్పవానిగా చేయగలడు. అదేవిధంగా మనం చదువుతున్నాం ప్రియులారా, ఈనాటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు 2 ఉపమానాలు మనకు తెలియచేస్తున్నాడు. మొదటి ఉపమానం ఏంటంటే, ఒక వ్యవసాయదారుడు విత్తనాలు తీసుకొని వెదజల్లాడు. ద సీడ్ ఈజ్ ప్లాంటెడ్. ద సీడ్ క్యాన్ బి ఎనీథింగ్. ద సీడ్ ఈజ్ ద స్మాలెస్ట్ థింగ్. విత్తనము అనేది చాలా చిన్నది, కానీ అది భూమిలో నాటబడినప్పుడు the seed grows mysteriously without the knowledge of human beings. కానీ ఆ యొక్క ఎదుగుదలను ఇచ్చేది ఎవరు? ఎందుకంటే ఆ విత్తనము మానవులకు తెలియకుండా ఆశ్చర్యకరముగా, అద్భుతంగా అది ఎదుగుతూ ఉంటుంది. అలా ఎలా ఎదుగుతుంది, ఆ ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుందనేది మానవునికి అర్థం కాదు. కానీ దేవుడు మాత్రమే ఆ యొక్క ఎదుగుదలను చూడగలడు. రెండవదిగా మనం రెండవ ఉపమానం ఏమంటే, ఆవగింజ ఉపమానం. ఆవగింజ గింజలన్నిట్లో కూడా దాని యొక్క విత్తనం అనేది చాలా చిన్నది. ఇప్పుడు మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే రావి చెట్టు. రావి చెట్టు యొక్క గింజ, దాని యొక్క విత్తనము ఇలా చేతిలో పెట్టుకుంటే అది కంటికి కూడా కనిపించదు. రావి చెట్టు యొక్క విత్తనము, ఆ విత్తనాన్ని ఇలా మనం అరచేతిలో పెట్టుకొని చూస్తే, ఆ గింజలో ఉన్న చిన్న చిన్న ఆ యొక్క విత్తనాలు అరచేతిలో పెట్టుకొని చూస్తే అది కంటికి కూడా కనిపించదు. అలాంటి కంటికి కనిపించని అంత చిన్నని విత్తనము ఒక పెద్ద చెట్టుగా మారుతుందంటే, ఆ విత్తనములో అంత పెద్ద చెట్టు ఉందని అసలు మనం ఊహించలేం. దో ఇట్ ఈస్ స్మాల్, గాడ్ మేక్స్ ఇట్ గ్రేట్ అండ్ వైడ్. అది చిన్నదపైన కూడా దేవుడు దానిని విస్తారముగా చేస్తున్నాడు. ఇదే సృష్టి రహస్యము. అందుకే ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణం, రెండో పట్టణం పౌలు గారు అంటున్నారు, వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. మనము దృష్టితో కాదు నడిచేది, విశ్వాసం వలన నడుస్తున్నాము.
విశ్వాసంతో మనం జీవిస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు నిన్ను నీవు చూసుకొని నీ జీవితము చాలా చిన్నది, నీకున్న వనరులు చాలా చిన్నవి, నీకున్న నైపుణ్యాలు తలంతులు చాలా తక్కువగా ఉన్నాయని నువ్వు బాధపడకూడదు. కానీ ఏదైతే చిన్నగా ఉందో దేవుడు దానిని గొప్పదానిగా మార్చగలడు. ఏదైతే నువ్వు ఎక్కడ స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నావో, పడిపోయిన స్థితిలో ఉన్నావో, దేవుడు తన హస్తము నీ మీద ఉంచినప్పుడు నీ పరిస్థితి మారిపోతుంది. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉండగా మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడదాం, పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఈ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు నీ దైవానుగ్రహమును మాకు వసగుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కురచగా నున్న చెట్లను ఎత్తుగా చేయును. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము అధ్యాయం 17 పరిశుద్ధ వచనంలో 22వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము అధ్యాయం 17 పరిశుద్ధ వచనంలో 22వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును, ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయం బడయును.
దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువనిన గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునున్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహమున మనమున్నంత కాలమును దైవ నివాసమునకు మనము దూరస్తులమే. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధి చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచిపెట్టినను ఆయనను సంతోష పెట్టవలననియే వాంఛింతుము. ఏలైనా మనమందరమును న్యాయ విచారమునకై క్రీస్తు ఎదుట నిలబడవలెను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు ఉనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలం ముసగబడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు మార్గమును కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు మార్గమును కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా, ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 34 వరకు.
ఆయన ఇంకను వారితో ఇట్లా నేను దేవుని రాజ్యము ఇట్లున్నది, విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పని పాటులలో మునిగి ఉండెను. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణమును మొదటగా మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈనాటి మొదటి పట్టణములో ఎజెక్యేలు ప్రవక్త బాబిలోను దేశానికి ప్రవాసానికి ఆయన కొనిపోబడ్డాడు. దావీదు తదనంతరము సొలొమోను రాజైన తర్వాత సొలొమోను దేవునికి అవిధేయించాడు కనుక సొలొమోను నుండి దేవుడు 10 గోత్రాలను వేరుపరచి ఆ యొక్క ఇజ్రాయేలు అనే ఒకే జాతి రెండిటిగా విడిపోయింది. ఒకటి ఇజ్రాయేలు, ఇంకొకటి యూదా. యూదాకి రాజధాని యెరూషలేము, ఇజ్రాయేలుకు రాజధాని సమరియా. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఎవరు కూడా, ఆ 10 గోత్రాలకు చెందిన వారు ఎవరు కూడా దేవుని మార్గంలో నడవలేదు. దేవుని ఆజ్ఞలను అధిగమించి తమ ఇష్టారీతిగా జీవించి విగ్రహారాధనకు పాల్పడ్డారు. కనుకనే ప్రియులారా, అస్సిరియా ఇజ్రాయేలు మీద దండెత్తి ఆ ఇజ్రాయేలుని నాశనం చేసి ఆ ఇజ్రాయేలు ప్రజలని అక్కడి నుంచి అస్సిరియా తీసుకొని పోయారు. అస్సిరియన్లను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఇది జరిగిన కొంతకాలానికి బాబిలోను ఒక మహాశక్తివంతమైన రాజ్యముగా ఎదిగి అస్సిరియాను తన ఆక్రమించుకుంది. మరి యెహోయాకీం ఇజ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి రాజుగా ఉండి యెరూషలేము నుండి పరిపాలన చేస్తున్న కాలంలో నెబుకద్నెజరు రాజు యూదా మీద దండెత్తి ఈ యెహోయాకీమును చంపి ఆయన కుమారుడు, ఆయన కేవలం 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు, యెహోయాకీన్ అంటున్నాం. ఆ కుమారుడు 18 సంవత్సరాల ప్రాయం గలవాడు. ఆ కుమారుణ్ణి మరి ఆ యెరూషలేములో ఉన్న అనేకమైన నైపుణ్యము ప్రావీణ్యము కలిగిన యవ్వనస్తులని, తెలివి గలవారిని బందీలుగా బాబిలోనియా దేశానికి కొనిపోయాడు. అలా కొనిపోబడిన వారిలో దానియేలు, అతని 3 మిత్రులు కూడా ఉన్నారు. ఎజెక్యేలు ప్రవక్త కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరినీ బాబిలోనియా దేశానికి కొనిపోయినప్పుడు అక్కడ జెదకాయా అనే ఒక వ్యక్తిని, ఈ రాజకుటుంబానికి చెందిన వ్యక్తినే రాజుగా తన తరపున అక్కడ నియమించాడు యెరూషలేములో. ఈ జెదకయా రాజుగా ఉన్నప్పుడే ఇర్మియా ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు. ఇర్మియా ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు. అయితే ఈ జెదకయా నెబుకద్నెజరు రాజుకి, బాబిలోనియా దేశానికి అనుకూలముగా ఉండి వాళ్లకు లోబడుతూ ఆయన ఇష్టానుసారంగా పరిపాలన చేయాలి. కానీ ఈ జెదకయా ఏం చేశాడంటే తిరుగుబాటుదారుడుగా మారాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఇట్లా తిరుగుబాటు చేయకూడదు,
ప్రస్తుతానికి బాబిలోనియాకు విధేయుడవై ఉండు, దేవునికి విధేయుడవై ఉండు అని చెప్పి ఇర్మియా ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు. రెండవది ఏంటంటే, ఈ జదకాయ బాబిలోనికి లోబడకుండా ఇజ్రాయేలు ఈజిప్తు నాకు సహాయం చేస్తుందని చెప్పి ఐగుప్తు వైపు చూశాడు. ఈ ఉపమానాన్ని ఈ 17వ అధ్యాయంలో మనకి ఈరోజు మొదటి పట్టణం ఇవ్వబడింది కదా. ఇక్కడ ఈ మొదటి 17వ అధ్యాయంలో ఈ ప్రవక్త ఎజెకియేలు ప్రవక్త 2 పక్షులను గురించి మాట్లాడుతున్నాడు. ఆ 2 పక్షులు కూడా గరుడ పక్షి. మొదటి పక్షి ఏమో శక్తివంతమైన పక్షి, రెండవ పక్షి ఏమో కొంచెం బలహీనమైన పక్షి. మరి ఈ 2 పక్షుల మధ్య ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇజ్రాయేలు ప్రజలు. బాబిలోనియా వైపు నెబుకద్నెజరు రాజు వైపు తన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొని పోయి అటు వెళ్లాల్సిన ఈ ద్రాక్ష తీగలు మెల్లమెల్లగా ఐగుప్తు వైపు వెళ్తున్నాయి. మనం చదువుతున్నాము ఎజెకియేలు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో, మరి ఒక పెద్ద గరుడ పక్షియు కలదు, దానికి పొడవైన రెక్కలను దట్టమైన ఈకలను కలవు. ఆ ద్రాక్ష తీగ అంటే ఇజ్రాయేలు తాను పెరుగుచున్న తావు నుండి అంటే బాబిలోనియా వైపు వెళ్ళాలి, పక్కకు తొలగి తన వేళ్లను కొమ్మను ఈ పక్షి వైపు మళ్లించింది, అంటే ఈ ఐగుప్తు వైపు మళ్లించింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ రెండవసారి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి లోబడి జీవించటం లేదు కనుక, దేవునికి అనుసంధానమై జీవించటం లేదు కనుక, బాబిలోనియా రాజు మళ్ళా రెండవసారి దండెత్తి ఇజ్రాయేలు ప్రజలని సర్వనాశనం చేశాడు. దేవాలయాన్ని కాల్చి బూడిద చేశాడు, నేలమట్టం చేశాడు. ఇజ్రాయేలు ప్రజల యెరూషలేము దేవాలయము కాల్చి బూడిద చేయబడింది. నగరంలో ఉన్న పట్టణంలో ఉన్న భవనములన్నీ కూడా కాల్చి బూడిద చేయబడ్డాయి. కడు పేదరికంలో ఉన్నవారు మాత్రమే అక్కడ వదిలివేయబడ్డారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆయన బాబిలోనియా దేశానికి తీసుకొని పోయాడు. ఇది చరిత్ర. ఈ 2 చరిత్రల మధ్యలో మొదటిసారి రెండవసారి బాబిలోనియా నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి మధ్యలో ఈ ప్రవచనాన్ని ఎజెకియేలు ప్రవక్త చెప్పటం మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎత్తైన దేవదారు వృక్షం. ఈ రోజు మనం చదువుతున్నాము మొదటి పట్టణంలో ఎజెకియేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. యావే ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీద, అంటే ఎత్తైన దేవదారు అంటే బాబిలోనియా, అక్కడ మెత్తని కొమ్మ అంటే ఇజ్రాయేలు ప్రజలు. వారి ఉనికిని కోల్పోయారు. ఎందుకంటే యెరూషలేము సర్వనాశనం చేయబడింది. వాళ్ళకి దేవాలయం లేదు, ఉండటానికి భూమి లేదు, రాజు లేడు, ఎవరు లేరు. వాళ్ళ ఉనికిని కోల్పోయారు. దే సీజ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ నేషన్, దే సీజ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ కింగ్, దే సీజ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ చోసన్ పీపుల్. వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఉనికి లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆ ఉనికి లేని తమ పేరు ప్రతిష్టలు కోల్పోయి బానిసంలో ఉన్న ఆ యొక్క ద్రాక్ష రెమ్మను నేను తీసుకొని మరలా సియోను కొండ మీద నాటుతానంటున్నాడు. మరలా నేను సియోను కొండ మీద నాటుతాను. ఆ నాటబడిన తర్వాత లోకములో ఉన్న దేవదారు వృక్షములు అన్నిటికంటే కూడా నేను మరలా నాటబడిన సియోను కొండ మీద నాటబడిన ఈ దేవదారు వృక్షము మరలా ఎత్తైనదిగా ఎదుగును అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ద కెపాసిటీ, ద పవర్ ఆఫ్ గాడ్. ప్రభు ఏమంటున్నాడంటే, నేను చేయుచున్న కార్యమును చేసి తీరుదును, ఇది ప్రభుడనైన వాక్కు. ఏం చేస్తాడు? నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును, పచ్చని చెట్లు ఎండిపోవునట్లు చేయుదును, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. ద కెపాసిటీ, ద పవర్ ఆఫ్ గాడ్. ఏదైతే ఎండిపోయిందో, ఏదైతే ఉనికిని కోల్పోయిందో, ఏదైతే పేరు ప్రతిష్టలు కోల్పోయిందో, ఏదైతే కింద పడిందో, నేను దానిని మరలా లేపి నేను పచ్చగా మార్చేదని అంటున్నాడు దేవుడు. Amen.
ఏదైతే కురచగా ఉందో, ఏదైతే చిన్నగా ఉందో, ఏదైతే ఉనికి కోల్పోయిందో, నేను దానిని మరలా ఎత్తైన దానిగా నేను చేసేదని అంటున్నాడు దేవుడు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఇదే విషయాన్ని ప్రియులరా మనం మొదటి సువిశేష పట్టణంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకి 2 ఉపమానాలు ఇస్తున్నాడు. మొదటి ఉపమానం ఏంటి అంటే, ఒక వ్యక్తి విత్తనాలు తీసుకొని వెదజల్లాడు. ఆ విత్తనాలన్నీ కూడా భూమిలో పడ్డాయి. మరి కాలక్రమమున ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ విత్తనాలన్నీ కూడా రహస్యముగా అవి మొలవటం ప్రారంభించాయి. పంట విస్తారముగా బయటికి వచ్చింది. ఆ పంట ఎలా వచ్చింది, అది ఎలా ఎదిగింది రైతుకు తెలియదు, విత్తనాలు వెదజల్లిన వారికి తెలియదు. రెండో ఉపమానం ఏమిటంటే విత్తువాని రెండో ఉపమానము ఆవగింజ ఉపమానం. ఈ ఆవగింజ ఉపమానంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులరా, ఆవగింజ గింజలన్నిటిలో కల్లా అతి చిన్నదైనది, కానది భూమిలో నాటబడినప్పుడు ఒక ఎత్తైనదిగా, మహా గొప్పదిగా అది పేరు ప్రఖ్యాతులుగా వస్తుంది. వాట్ ఈస్ స్మాల్ బికమ్స్ గ్రేట్. వాట్ ఈస్ స్మాల్ బికమ్స్ గ్రేట్ వెన్ గాడ్ పుట్స్ హిస్ హ్యాండ్ అపాన్ ఇట్. దేవుడు తన హస్తమును అతి చిన్నది, ప్రాముఖ్యత లేనిది, విలువ లేనిది దాని మీద తన కృపను ఉంచినప్పుడు అది ఎత్తైనదిగా, విస్తారమైనదిగా, శక్తివంతమైనదిగా అది ఎదుగుతుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు పరలోక రాజ్యము. ఆ విత్తనం అనేది మామూలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ద సీడ్ క్యాన్ బి ఎనీథింగ్. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సీడ్ ఈజ్ ద వర్డ్. విత్తనము అనేది దేవుని యొక్క వాక్కు. ఈ వాక్కు భూమి మీద చల్లుతున్నప్పుడు, భూమి అంటే ఏంటి? మనిషి హృదయం, మానవ హృదయం. అది మనిషి హృదయంలోనికి వెళ్ళి ఎంత హృదయాన్నైనా అది స్పర్శించి తాకి ఆ వ్యక్తిని గొప్పగా మార్చగలదు, శక్తివంతమైన వ్యక్తిగా మార్చగలదు, దైవాశీర్వాదం కలిగిన వ్యక్తిగా ఆ విత్తనం అనేది, దేవుని వాక్కు అనేది అది మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభు, వాక్కు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వాక్కుగా వచ్చాడు. కానీ ఆయన, ఇఫ్ యు సీ ద బిగినింగ్, ఆయన ప్రారంభం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యత లేని, ఉనికి లేని వ్యక్తిగా ఈ లోకంలో పుట్టాడు. నోబడీ న్యూ దట్ హీ వాస్ బోర్న్. నోబడీ కేర్డ్ దట్ హీ వాస్ బోర్న్. లోకరక్షకుడైన ఒక మెస్సయ్య పుట్టాడని చెప్పి ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఎక్కడో పశువుల పాకలో, బెత్లెహేములో ఒక మారుమూలకి ఆయన పుట్టాడు. బట్ లుక్ ఎట్ ద బిగినింగ్, ఇన్సిగ్నిఫికెంట్ బిగినింగ్. ప్రాముఖ్యత లేని, విలువ లేని ఒక ప్రారంభము. బట్ టుడే లుక్ ఎట్ ద వరల్డ్. How the name of Jesus has spread across branches, countries, nations. ఎక్కడో పశువుల పాకలో పుట్టిన వ్యక్తి యొక్క పేరు ఈరోజు ప్రపంచమంతటా కూడా మారుమోరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతటా కూడా మారుమోరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద ఫాదర్ హ్యాస్ డన్. ఎక్కడో ప్రాముఖ్యత లేని, విలువ లేని వ్యక్తిలాగా ఒక పశువుల పాకలో పుట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ లోకానికి ఆధారంగా మారిపోయాడు. ఆధారంగా మారిపోయి, ఇఫ్ జీసస్ ఈస్ నాట్ దేర్, దెర్ ఇస్ నో సాల్వేషన్. వి ఆల్ వుడ్ ఎండ్ అప్ ఇన్ హెల్. మనకు నిత్య జీవము లేదు, రక్షణ లేదు, తీర్పు, ఖండన, నిత్య నరకం, నిత్య మరణం, ఇవే మనం ఎదుర్కొనేది. ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ బికమ్ సెంట్రల్ టు అవర్ ఫెయిత్. మన ఉనికి, మన జీవితం, మన శ్వాస, మన ఊపిరి కూడా ప్రభు కోసమే అని చెప్పి ఈరోజు మనం 2వ పట్టణంలో చదువుతున్నాం. ప్రభు కోసమే అని చెప్పి మనం 2వ పట్టణంలో చదువుతున్నాం. స్మాల్ బిగినింగ్, బట్ లుక్ ఎట్ ద ఎండింగ్, వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుని వాక్యం కూడా చాలా చిన్నదే, కానీ అది ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడో నజరేతులో ప్రారంభమైంది. యేసు 12 మంది శిష్యులను పిలిచాడు. దేవుని రాజ్యం ఒక 12 మంది శిష్యులను పిలిస్తే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు కూడా చెల్లా చెదరైపోయారు. 1 person, 12 disciples. And then today you imagine, ఈ యొక్క వాక్కు, ఈ యొక్క విశ్వాసము, దేవుని రాజ్యము ఎట్లా విస్తరించిందో చూడండి. ద బిగినింగ్ ఈజ్ వెరీ స్మాల్. ఇట్ స్టార్టెడ్ ఎట్ ద రివర్ జోర్డన్ బై ద బ్యాప్టిజం.
యోర్దాను నదిలో యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తనపైకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు నజరేతుకు వెళ్ళి, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకని ప్రారంభించిన ఆ యొక్క సువార్త పరిచర్య ప్రియులారా ఈరోజు ప్రపంచ నలుమూలల ఆ సువార్త వ్యాపించింది. స్మాల్ బిగినింగ్, బట్ లుక్ ఎట్ ద రిజల్ట్ టుడే, లుక్ ఎట్ ద ఎండింగ్ టుడే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు నీ పరిస్థితి కూడా, నువ్వున్న స్థితి కూడా చాలా చిన్నదే కావచ్చు. ద సీడ్ క్యాన్ బి ఎనీథింగ్. ద సీడ్ క్యాన్ బి యువర్ లైఫ్, ద సీడ్ క్యాన్ బి యువర్ మ్యారేజ్, ద సీడ్ క్యాన్ బి యువర్ జాబ్, ద సీడ్ క్యాన్ బి యువర్ బిజినెస్, ద సీడ్ క్యాన్ బి యువర్ విజన్. నీ లక్ష్యం కావచ్చు, నీ జీవిత ధ్యేయం కావచ్చు, అది చిన్నదే కావచ్చు. నీ ప్రారంభం అనేది చిన్నదే కావచ్చు. నువ్వు ఒక ప్రాముఖ్యత లేని, విలువలేని వ్యక్తివే కావచ్చు. నాకు నైపుణ్యం లేదు, నాకు తలాంతులు లేవు అనే ఒక స్థితిలో నీవు ఈరోజు ఉండవచ్చు. కానీ ప్రియులారా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, యేసుక్రీస్తును నువ్వు ప్రభువుగా అంగీకరించి, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించి ఆయనను స్వీకరించినప్పుడు, దేవుడు తన ఆత్మతో నింపబడినప్పుడు, దట్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా, విలువ కలిగిన వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా, శక్తివంతమైన వ్యక్తిగా అది నిన్ను మార్చగలదు ప్రియులారా. Amen. దావీదు జీవితం. ఈరోజు మనం దావీదుని పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది రాజులు ఇజ్రాయేలుని, యూదాని ఏలారు. కానీ ఎవ్వరు కూడా దావీదు వలె దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోలేదు. ఎవరు కూడా దేవుని ఆజ్ఞలను పాటించి అంత గొప్ప పేరు తెచ్చుకోలేదు. దేవుడు ఏమంటున్నాడు? దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. కానీ హృదయానుసారుడుగా మారిన ఈ దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ దావీదుని గురించి ప్రతి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం మాట్లాడుతుంది కదా. హీ వాజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబములో విలువలేని వ్యక్తిగా ఉన్నాడు, ప్రాముఖ్యత లేని వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త తన ఇంటికి వచ్చినప్పుడు, నేను నీ ఇంట్లో కలిసి నీతో దేవుణ్ణి ఆరాధిస్తానన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలువు అన్నప్పుడు తన కొడుకులందరినీ పిలిచాడు. కానీ దావీదును మర్చిపోయాడు. ద స్టోన్ దట్ వాస్ రిజెక్టెడ్, తృణీకరింపబడిన రాయి దేవుడు మూలరాయిగా మార్చాడు. Amen. ఈరోజు నువ్వు తృణీకరింపబడవచ్చు. కుటుంబ సభ్యుల చేత, స్నేహితుల చేత నువ్వు తృణీకరింపబడి ఉండవచ్చు. లోకములో ఉన్న మనుషుల ప్రేమ కోసం అరులు చాచుతుండవచ్చు. నీ ప్రేమ తృణీకరింపబడి ఉండవచ్చు. కానీ ప్రియులారా, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడితే, తృణీకరింపబడిన వానిని తన అన్నల ఎదుట తండ్రి యొద్దకు తీసుకొని రాబడ్డప్పుడు సమూయేలు తైలముతో అభిషేకించగా పరిశుద్ధాత్మ ఆయనపై నిలబడ్డాడు. స్తోత్రం. విలువలేని, ప్రాముఖ్యత లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. Thank you, Lord. గొప్పవానిగా మార్చాడు. ఇజ్రాయేలు రాజులలో ఎంతగా అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా దావీదు కుమారా అని పిలువబడే విధంగా దేవుడు ఆయన పేరును మార్చాడు. ప్రియులారా, Praise the Lord. ఏ దావీదైతే తండ్రి వద్దన్నాడో, ఏ దావీదైతే తన అన్నలు వద్దన్నారో, చిన్న చూపు చూశారో, ఆ చిన్న చూపు చూసి చూడబడినవాడు, ఆ తృణీకరింపబడినవాడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా దావీదు కుమారా అని పిలువబడేలా అంతగా ఆయన జీవితం మారిపోయింది. అవర్ గాడ్ ఈజ్ ఎ మిరకల్ వర్కర్. Thank you, Lord. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు చేయవాడు మన దేవుడు. ఈరోజు నీ జీవితం కూడా ఇలాంటి ఒక స్థితిలో ఉండొచ్చు. తృణీకరింపబడిన జీవితం, చిన్న చూపు చూడబడుతున్న జీవితం. కానీ ప్రియులరా, నీవు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే, దేవుని వాక్యముతో నింపబడితే, నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దావీదు వలె నిన్ను విస్తరించగలడు, శక్తివంతముగా మార్చగలడు, విలువలేని నీకు విలువను ఆపాదించగలడు. Amen. You will become mighty and powerful in the Lord, in the Lord. అప్పుడు జనులు కూడా దావీదును పిలిచినట్లుగా నీ పేరు కూడా దేవుని నామమును స్మరించేటప్పుడు నీ పేరు కూడా దావీదు వలె జతపరచబడుతుంది. Thank you, Lord. జతపరచబడుతుంది ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ మీరు 3 లక్షణాలు అలవర్చుకోవాలి. నీ ప్రారంభం చిన్నదే కావచ్చు, నీ జీవితం విలువలేనిదే కావచ్చు, నీ వ్యాపారం విలువలేనిదే కావచ్చు, చిన్న చూపు చూడబడుతుందే కావచ్చు, నీ కుటుంబము మీ ఊర్లో ఉన్న వారందరికంటే చిన్న కుటుంబం కావచ్చు, ఎవరు నీ వైపు కనుచూపు నిన్ను చూసే సిగ్నిఫికెంట్, ఎవరు నీ వైపు చూసేవాళ్ళు కూడా కాదు. కానీ నీ స్థితి మారాలంటే ప్రియులారా, మొదటగా నువ్వు ప్రభువును అంగీకరించి
ప్రభువునకు విశ్వసనీయుడై విశ్వాసపాత్రుడవై నువ్వు జీవించాలి. ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్, ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్. ఎందుకు దేవుని హృదయానుసారుడుగా మారాడంటే మనం ముఖ్యంగా 3 కారణాలు చూస్తున్నాం. మొదటిది, దేవునికి విశ్వసనీయుడు విశ్వాసపాత్రమైన వ్యక్తిగా మరణం వరకు ఆయన జీవించాడు. ప్రభుతో కలిసి నడిచాడు. విశ్వసనీయుడు విశ్వాసపాత్రుడుగా ప్రభువుతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు సన్నిధి కోసం ఆయన ప్రాకులాడాడు. అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే ఒక్క క్షణం నీ ఇంట్లో ఉండుట మేలు అన్నాడు. నా హృదయము నీ యొక్క మందిరములో ప్రవేశించాలని చెప్పి, రేయింబవలు నీ సన్నిధిలోనే ఉండాలని చెప్పి నా హృదయం కోరుకుంటుంది. దప్పిక కొనిన దుప్పివలే, సెలయేటి నీటికై ఆరాటపడుతున్న దుప్పివలే నా హృదయం నీ కోసం ఆరాటపడుతుంది. లుక్ ఎట్ ద థర్స్ట్ ఇన్ డేవిడ్. దేవుని కోసం, దైవ సన్నిధి కోసం దావీదులో ఉన్న దాహం చూడండి. ప్రియులరా, నీలో ఇలాంటి దాహాన్ని దేవుడు చూడగలగాలి. మనం మొదటి పట్టణంలో చదివాం, ఎండిపోయిన దానిని పచ్చగా మార్చును, కురచగా ఉన్నదాన్ని ఎత్తైనదిగా మార్చును. ద పవర్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు ఇన్సిగ్నిఫికెంట్, విలువలేని, ప్రాముఖ్యత లేని వ్యక్తిగా ఉండవచ్చు, చిన్నవాడిగా ఉండవచ్చు, తృణీకరింపబడిన వ్యక్తిగా ఉండవచ్చు. కానీ దేవుని పట్ల విశ్వసనీయత కలిగి దావీదు పలే దేవుని సన్నిధి కోసం, దేవుని కోసం ఆ నీ హృదయంలో ఆ దాహం, ఆ ఆరాటం ఉంటే ప్రియులారా, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. అవర్ గాడ్ ఈజ్ ఎ లిఫ్టర్. ఆ గాడ్ ఈజ్ ఎ లిఫ్టర్. ఇశ్రాయేలు జాతి ఒక్క వ్యక్తి వల్ల ప్రారంభమైందండి. అబ్రహాము అనే వ్యక్తి వల్ల ఈరోజు మనందరం అబ్రహాము సంతతిగా పిలుస్తున్నాం. ఒక్కడు. హీ వాజ్ నోబడీ, హీ హ్యాడ్ నో చిల్డ్రన్. ఆయనకు బిడ్డలు లేరు, సంతానం లేరు. 100 సంవత్సరాలు, 99 సంవత్సరాల వరకు కూడా సంతానం లేదు. ఈరోజు సమాజంలో భర్త, భార్య, పిల్లలు లేకపోతే గొడ్రు అని చెప్పి తూలనాడుతారు, చిన్న చూపు చూస్తారు. హాగారు గర్భం ధరించిన తర్వాత చారాను చిన్న చూపు చూసింది, నువ్వు గొడ్రాలు అని చెప్పి చిన్న చూపు చూసింది. మరి అలాంటి వ్యక్తిని ప్రియులారా దేవుడు ఒక మహాజాతిగా చేశాడు. అబ్రహాము జీవితంలో జరిగింది నీ జీవితంలో దేవుడు చేయలేడా? కానీ పిల్లలు లేకపోయినా అబ్రహాము దేవునికి విశ్వసనీయుడై జీవించాడు, నమ్మక పాత్రుడుగా ఉన్నాడు. రెండవ సీక్రెట్ ఏంటంటే ప్రియులరా, దావీదు విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడే కాదు, దావీదు అన్ని క్షణములలో దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలని తాపత్రయపడ్డాడు. దేవుని యొక్క చిత్తం చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి. యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక పని చేయాలన్నా, ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా, ప్రభువా శత్రువుల వెంట వెళ్ళమంటావా, ప్రభువా నీ యొక్క ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు పోవాలి, నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి ప్రభు మందిరానికి వెళ్ళి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలనే ఆశ కలిగినవాడు. అంటే తన సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో ఏది చేయదలుచుకోలేదు. ఆయన ఏది చేయదలుచుకోలేదు. ఎందుకు గొప్పవాడిగా మారాడు? దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలనే అభిలాష. మూడవది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా, ఇది ఎవరికి రుచింపదు. నేను ఇప్పుడు చెప్పే మాట ఎవరికి రుచింపదు. దావీదు ఎందుకు దేవుని యొక్క హృదయానుసారుడుగా మారాడంటే, ప్రవక్తలు తనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపినప్పుడు, చూడండి, ఆయన ఒక రాజు. ఎవరైనా కింద ఉన్నవాడు, తక్కువవాడు వచ్చి, ఒక సైనికుడు వచ్చి, నువ్వు రాజు అయినప్పటికీ, ఎత్తుగా ఉన్నప్పటికీ, బలమైన వాడికి, శక్తివంతమైన ఉన్నప్పటికీ, ధైర్యంగా నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తే నువ్వేం చేస్తావు? ఒక రాజుగా ఉంటే కోపం కాదు, మెడకాయ మీద తలకాయ ఉండదు, మెడకాయ మీద తలకాయ ఉండదు, చోపింగే కరెక్టే. కానీ ఈయన ప్రవక్తలకి లోబడి జీవించాడు. ప్రవక్తలు తన తప్పును ఎత్తి చూపినప్పుడు, తన తప్పులు సరిదిద్దినప్పుడు వినయవంతుడై ఆ ప్రవక్తల మాట విని తనను తాను సరిదిద్దుకున్నాడు. తను పాపం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు, ఉరియాని చంపించాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు, ఆ వ్యక్తివి నీవే అన్నప్పుడు దావీదుకి ధైర్యం ఉంది. అరే నేను రాజును, నువ్వెవరా నాకు చెప్పేదని చెప్పి కొట్టొచ్చు. కానీ దావీదు వెంటనే ఏం చేశాడు?
కొమిలిపోయి దేవుని మందిరంలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడ్డాడు, తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. ఏం జరుగుతుందో తన జీవితంలో అర్థం కాలేదు, కానీ ఒక ప్రవక్త వచ్చి తనను సరిదిద్దినప్పుడు, అంటే తన జీవిత కాలమంతా కూడా ప్రవక్తల మాట విని దేవునికి లోబడ్డాడు. నీ జీవితంలో కూడా నువ్వు గొప్పవానిగా మారాలంటే, విలువైన వ్యక్తిగా మారాలంటే, దేవుడు నిన్ను విస్తరించాలంటే, దేవుని నిన్ను బలమైన వ్యక్తిగా మార్చాలంటే, అభిషేకం కలిగిన వ్యక్తిగా మార్చాలంటే, నీ తప్పులు సరిదిద్దబడినప్పుడు, ప్రవక్తలు దైవజనులు నీ తప్పులు ఎత్తి చూపినప్పుడు కోపగించుకోకుండా వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకొని సరిదిద్దుకునే ఒక మంచితనము, వినమ్ర హృదయము, వినయం కలిగిన హృదయము నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరి అదే విధంగా ప్రియులరా, భూమిలో విత్తనం నాటబడినప్పుడు విత్తనం చెట్టుగా మారడానికి చిన్న విత్తనం ఆవగింజ అది పెద్ద చెట్టుగా మారుతుంది. వ్యవసాయదారి విత్తనాలు తీసుకొని భూమిలో చల్లాడు. ఇదంతా జరగాలంటే, చిన్నది గొప్పగా మారాలంటే ప్రియులరా సమయం కావాలి. సో విచ్ మీన్స్ నీవు బలహీనుడిగా ఉన్నవాడు బలవంతుడిగా మార్చబడాలంటే, శక్తిహీనుగా ఉన్నవాడు శక్తివంతుడమైన వ్యక్తిగా మార్చాలంటే, పేదరికంలో ఉన్నవాడు గొప్పవాడిగా మార్చాలంటే, విలువలేని వ్యక్తిగా ఉన్నవాడు పేరు ప్రఖ్యాతులు గాంచాలంటే, ఎక్కడో మారుమూల ప్రారంభమైన నీ జీవితము ప్రపంచానికి తెలిసే విధంగా మార్చబడాలి అంటే ప్రియులారా నీకు కూడా సమయం కావాలి. యూ హ్యావ్ టు అలో గాడ్ టు వర్క్ అపాన్ యూ. ఎందుకంటే రైతు, ఆ యొక్క వ్యవసాయి ఆ విత్తనాన్ని చల్లి వెళ్ళి పడుకున్నాడంట. ఆ విత్తనం ఎలా ఎదుగుతుంది? ఆ విత్తనం మీద ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. సో యూ హ్యావ్ టు అలో ద పవర్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. యూ హ్యావ్ టు అలో ద వర్డ్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. యూ హ్యావ్ టు అలో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయాలని నువ్వు అవకాశం కల్పించాలి. దేవుని వాక్కు నీ హృదయంలోనికి పోయి నీ హృదయంలో ఉన్న నీ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని దేవునికి అనుకూలమైనదిగా మార్చబడేలా నువ్వు సమయాన్ని ఇవ్వాలి. యూ హ్యావ్ టు బీ పేషెంట్. ఓర్పు, సహనం ఉండాలి. తొందరపాటుతనం పడితే మనం వెడకకు పడిపోతాం, విరుచుకు పడిపోతాం. యూ హ్యావ్ టు అలో గాడ్ టు లీడ్ యూ. యూ హ్యావ్ టు అలో. దేవుడు నిన్ను అంచెలంచెలుగా లేవనెత్తడానికి దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి. దేవుని కంటే ముందుగా నువ్వు పరిగెత్తకూడదు. నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆమగింజ పెద్ద చెట్టు అయిపోయి అది విస్తారముగా రెక్కలు చాచి పక్షులు దాని మీద వచ్చి గుళ్ళు కట్టుకున్నాయంట. జంతువులు వచ్చి కింద సేద తీరుతున్నాయి, మనుషులు వచ్చి కొంత సేద తీరుతున్నాయి. మొదటి పట్టణంలో చదివాం, ఈ యొక్క బాబిలోనులో ఉన్న దేవదారు వృక్షంలో ఉన్న మెత్తని మొక్కను తీసుకొని నేను సియోను కొండ మీద నాటుతాను, అది విస్తారముగా ఫలించి అనేక దేశ జనములు దాని యందు సేద తీరుతారు. అంటే ప్రియులరా, దేవుడు విస్తరించాలి అంటే, విస్తారముగా నువ్వు ఎదగాలి అంటే, నువ్వు దీవెనగా మారాలి అంటే, ఎక్కడో బెత్లెహేములో ఒక పశువుల ప్లాకలో ప్రారంభమైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రపంచానికే దీవెనగా మారాడంటే, ఊరు అనే గ్రామం నుండి పిలువబడిన అబ్రహాము 100 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరం కూడా అబ్రహాము సంతతి అంటున్నాము. అలా విస్తారముగా దేవుడు నిన్ను గొప్పవాణిని చేయాలంటే, దేవుడు నిన్ను పైకెత్తాలి అంటే ప్రియులరా నీలో ఓపిక, సహనం ఉండాలి. తొందరపాటుతనంతో దేవుని కంటే నేను ముందుగా వెళ్తానని మనం పరిగెడితే, దేవుడు లేకుండా పరిగెడితే మనం పడిపోతాం, విరిగిపోతాం. అందుకే మోషే పలికాడు, మాకు వెండి బంగారాలు ఉన్నాయి, ఇజ్రాయేలు పెద్ద సైన్యం అది. కానీ ఒక్క మాట అంటున్నాడు నిర్గమకాండంలో 33:14-15లో, నీ సన్నిధి మాతో వెళ్ళకపోతే మేము ముందలు కదలం. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ డస్ నాట్ గో విత్ అస్ వీ విల్ నాట్ గో. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ డస్ నాట్ గో విత్ అస్ వీ విల్ నాట్ గో. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధి లేకుండా ముందుకు పరిగెత్తాలని చూస్తే నువ్వు ముందరికి వెళ్ళలేవు, ఆగిపోతావు. మేక్ షూర్ దట్ గాడ్ ఈస్ విత్ యూ వేర్ యాజ్ యూ కీప్ గోయింగ్ అహెడ్.
యాజ్ యు కీప్ ప్రాస్పరింగ్, యాజ్ యు కీప్ గ్రోయింగ్, నువ్వు ఎదుగుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే, నువ్వు పైకి లేవనెత్తబడుతూ ఉంటే, విస్తారంగా ఫలిస్తూ ఉంటే, ప్రియులరా, దేవుడు నీతో ఉండేలా చూసుకో. లేకపోతే ఇందాక మన వాక్యంలో చదివాం కదా, పచ్చగా ఉన్నదాన్ని ఎండిపోయిన దానిగా చేస్తాడు, ఎత్తైన దానిని కొరచగా చేస్తాడు. గర్వముతో, అహంకారంతో, నా సొంత బుద్ధి, నా సొంత జ్ఞానము నేను అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు సొంతగా పైకెదగాలని, అభివృద్ధి చెందాలని ఆశపడుతూ ఉంటే ఎత్తైన దానిని కురచగా చేయగలడు దేవుడు. పచ్చగా ఉన్నదాన్ని ఎండిపోయిన దానిగా చేయగలడు. ఈరోజు నీ జీవితం ఎండిపోయి ఉండొచ్చు, ఈరోజు నీ జీవితం కురచగా ఉండొచ్చు, తగ్గింపు చిన్నగా ఉండొచ్చు. కానీ దేవుని చేతిలో నిన్ను నువ్వు పెడితే ఆ కురచగా ఉన్నది ఎత్తైనదిగా మారుతుంది, ఆ ఎండిపోయినది పచ్చగా దేవుడు మార్చేస్తాడు. ప్రియులారా, ఓపిక, సహనం నీకుందా? వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. ఎందుకంటే నువ్వు ఫలించే వ్యక్తిగా మారాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము, ఈ రెండు నీలో పనిచేయాలి. ఈ రెండు నీలో పనిచేయాలి. నీలో ఉన్న లోపాలన్నిటిని తీసేయాలి. అప్పుడే నీవు ఏ దుష్ట శక్తి, ఏ దుష్ట శోధన వచ్చినా తట్టుకొని నిలబడగలిగే గొప్ప శక్తిని కలిగి ఉంటావు. ప్రియులారా, గొప్ప శక్తిని కలిగి ఉంటావు. ఈరోజు నీ జీవితాన్ని చూడు, ఆవగింజ ఉపమానాన్ని చూడు, దావీదు జీవితాన్ని చూడు, అబ్రహాము జీవితాన్ని చూడు, యేసుప్రభుని చూడు. ఇది దైవరాజ్యం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది నీ జీవితం కూడా, ఇది నీ జీవితం కూడా. టుడే ద లార్డ్ వాంట్స్ టు లిఫ్ట్ యూ అప్. చిన్నగా ఉన్న దానిని విస్తారంగా చేయాలని ఆశపడుతున్నాడు. విలువ లేని దానిని విలువైనదిగా మార్చాలని అనుకుంటున్నాడు. ప్రాముఖ్యత లేని దానిని ప్రాముఖ్యమైనదిగా మార్చాలనుకుంటున్నాడు. తృణీకరింపబడిన దానిని అందరి చేత అంగీకరింపబడేలా దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. క్యాన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో నిన్ను నీవు పెట్టుకోగలవా? దావీదు వలె విశ్వసనీయత కలిగి ప్రాధాన్యత కలిగి నువ్వు జీవించగలవా? దావీదు వలె దేవునికి లోబడగలవా? దేవుని యొక్క ప్రవక్తలకు లోబడగలవా? అప్పుడు దేవుడు నిన్ను తయారు చేస్తాడు. దేవుని వాక్యానికి నువ్వు లోబడగలవా? దేవుని వాక్యము నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంటే దానిని సరిదిద్దుకొని దేవునికి వాక్యానికి లోబడి నిన్ను నీవు మార్చుకోగలవా? అప్పుడు దేవుడే నువ్వు ఊహించనంతగా, ఆశించనంతగా ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తి నేను గొప్పవానిగా చేస్తాడు. నేను గొప్పగా నైపుణ్యవంతునిగా మారుస్తాడు, శక్తివంతముగా మారుస్తాడు. నీ రెక్కల నీడలో అనేక మంది ఆశ్రయం పొందుకుంటారు. ఏ విధంగా ఆ యొక్క ఆవగింజ చెట్టుగా మారి తన యొక్క పక్షులకి, మనుషులకి నీడనిచ్చిందో నిన్ను కూడా దేవుడు నీడనిచ్చే వ్యక్తిగా మారుస్తాడు. గాడ్ విల్ టర్న్ యూ ఇంటు దాట్. ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రియులారా, అప్ప ద్రాక్ష రసములతో నీ యొక్క హృదయాన్ని, నీ జీవితాన్ని ప్రియులారా ప్రభు ముందు పెట్టి సమర్పించుకో. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా,
ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచి తిని అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచి తిని అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, మనమర్పించే ఈ బలి కానుకలు మన ప్రార్థనలు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము పరిశుద్ధమైన దివ్యాహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహ ఆత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్షపు ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ముఖ్యముగా నేడు దివ్య పూజాబలిని సమర్పించిన వారందరినీ, వారి యొక్క ఉద్దేశములను నీకు సమర్పిస్తూ ఉన్నాము. రేపటి దినము నుండి ప్రారంభమయ్యే తెలుగు ధ్యాన వడకము, ఆ వడకములో పాల్గొనే వారందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా తండ్రి, ఒక సాధారణమైన చిన్నని విత్తనము ఒక మహావృక్షముగా దాన్ని నువ్వు మార్చగలిగావు. అవును తండ్రి, ఒక సాధారణమైన విలువలేని, ప్రాముఖ్యత లేని మా జీవితములు ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ కృపను బట్టి విస్తారముగా మమ్మల్ని ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. శక్తివంతమైన నీ బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అనేక మందికి ఆశ్రయం కలిగించే బిడ్డలుగా ప్రభువా, ఆదర్శముగా ఉండే బిడ్డలుగా మమ్మ మార్చమని అడుగుతున్నాం తండ్రి. తృణీకరింపబడిన దానిని అందరి చేత అంగీకరింపబడే దానిగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభువా, ఇది కేవలం నీ యొక్క కృప వలన మాత్రమే జరుగును తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ యొక్క దివ్య పూజా బలిలో నీ వైపు చూస్తున్నారో తండ్రి, అయా సహాయం కోసం అర్థిస్తున్నారో ప్రభా, వారందరి హృదయములను తాకుమని అడుగుతున్నాం. వారిని ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి. వారితో నిలబడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రెన్నాడ మెడ్జల వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యము సువార్త విస్తారముగా విస్తరించున్నట్లుగా ఫలించినట్లుగా మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై ఫలము తానై, జీవజలమును తానై, భోజ్యము ఆయనే మనకు. జీవము తానై ఫలము తానై, జీవజల
శరీరమును తానై పూజ్యము ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా గమనించండి, రేపు సోమవారము రేపటి నుండి తెలుగు ధ్యాన వడకము మనకి దివ్యవాక్కు కేంద్రంలో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు తిరుహృదయం మీద అనేకమైన వాక్య పరిచర్యలు ఉంటాయి, ప్రార్థన అంశాలు ఉంటాయి. కనుక మీ అందరినీ కూడా ఈ యొక్క పరిశుద్ధమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు తిరుహృదయం పేరట ఆయన తిరుహృదయ గౌరవార్థము నిర్వహించే ఈ యొక్క వడకంలో పాల్గొని మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలని చెప్పి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలెననియు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. ఆధ్యాత్మిక శక్తిని దయచేసి నీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృపను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా.